హలో అండి. వెల్కమ్ టు దిస్ న్యూ లెసన్. సో ఇప్పటి వరకు మనం జీరా అడ్మినిస్ట్రేషన్ కోర్స్లో భాగంగా రకరకాల వీడియోస్ అయితే చేస్తున్నాము. సో మీరు ఇంతకు మునుపు వీడియోస్ చూడకపోతే దయచేసి ఆ వీడియోస్ చూసి అయితే ఈ లెసన్ అయితే చూడండి. సో మీకు కంటిన్యూషన్ అయితే ఉంటుంది. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో నా పేరు నరేష్. సో ఇక్కడ నేను ఈ రోజు ఏం మాట్లాడదాం అనుకుంటున్నాను అంటే అబౌట్ స్క్రీన్స్ అనమాట. సో స్క్రీన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం టికెట్ క్రియేట్ చేసేటప్పుడైనా, టికెట్ని చూసేటప్పుడైనా, లేకపోతే ఎడిట్ చేసేటప్పుడైనా, సో ఏ ఏ ఫీల్డ్స్ నాకు కావాలి అనే దానంతా కూడా స్క్రీన్స్లో డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో స్క్రీన్స్లో ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి: క్రియేట్ స్క్రీన్, ఎడిట్ స్క్రీన్, వ్యూ స్క్రీన్. సో పేరులోనే ఉంది చూడండి, క్రియేట్ స్క్రీన్ అంటే మీరు టికెట్ని క్రియేట్ చేసేటప్పుడు ఏ ఏ ఫీల్డ్స్ మీకు కనపడాలి అనేది క్రియేట్ స్క్రీన్లో కాన్ఫిగర్ చేయొచ్చు. అట్లాగే టికెట్ క్రియేట్ చేసిన తర్వాత ఏదైనా ఫీల్డ్ని ఎడిట్ చేయాలి అంటే డెఫినెట్గా ఆ ఫీల్డ్ ఎడిట్ స్క్రీన్లో ఉండాలి. అప్పుడే మీకు ఎడిటింగ్ అనేది ఎనేబుల్ అవుతుంది. నెక్స్ట్ వ్యూ స్క్రీన్. సో ఎడిటింగ్ చేసే ముందు మీకు అది కనిపించాలి కదా, ఆ ఫీల్డ్ ఆ స్క్రీన్లో, ఆ ఇష్యూ లేదా ఆ వర్క్ ఐటెంలో ఆ ఫీల్డ్ ఉన్నది అనేది మీకు కంటికి కనిపించాలి అంటే డెఫినెట్గా మస్ట్ అండ్ షుడ్గా వ్యూ స్క్రీన్లో అయితే ఉండాలి. సో ఇలా మనకి 3 రకాల స్క్రీన్స్ అయితే ఉంటాయి: క్రియేట్, ఎడిట్ అండ్ వ్యూ స్క్రీన్స్. ఓకే, ఒకసారి మనం జీరా యూజర్ ఇంటర్ఫేస్లో చూస్తే కనుక ఇక్కడ సెట్టింగ్స్ బటన్ని క్లిక్ చేసి యాజ్ యూజువల్ వర్క్ ఐటమ్స్, జీరా అడ్మిన్ సెట్టింగ్స్లో వర్క్ ఐటమ్స్ని క్లిక్ చేస్తే కనుక మీకైతే స్క్రీన్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్. సో ఈ స్క్రీన్స్లో మీకు స్క్రీన్స్ ఉంది, స్క్రీన్ స్కీమ్స్ ఉంది, వర్క్ టైప్ స్కీమ్స్ ఉంది. ఒకసారి స్క్రీన్స్ అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పినట్లు 3 స్క్రీన్స్ అయితే మీరు ఇక్కడ క్రియేట్ చేయొచ్చు: క్రియేట్ స్క్రీన్, ఎడిట్ స్క్రీన్, అలాగే వ్యూ స్క్రీన్. ఇక్కడ యాడ్ స్క్రీన్ అని ఉంది చూడండి, ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే కనుక మీరు ఇక్కడ క్రియేట్ స్క్రీన్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఐ మీన్ క్రియేట్ కానీ, ఎడిట్ కానీ, వ్యూ కానీ ఏదైనా కానీ మీరైతే స్క్రీన్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఒకసారి అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెస్ట్ స్క్రీన్ అయితే నేను క్రియేట్ చేస్తాను. సో టెస్ట్ స్క్రీన్ ఓకే, యాడ్ చేస్తున్నాను. సో స్క్రీన్ అయితే సక్సెస్ఫుల్లీ క్రియేట్ అయింది. సో ఇది నేను క్రియేట్ చేసిన టెస్ట్ స్క్రీన్ అనమాట. దీని మీద క్లిక్ చేసి మీరైతే ఇక్కడ కాన్ఫిగర్ చేయొచ్చు ఏమేమి ఫీల్డ్స్ ఉండాలి అనేది. మీరు ఇక్కడైతే కాన్ఫిగర్ చేయొచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే దీనికి సమ్మరీ ఇస్తున్నాను, డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఫీల్డ్స్ నేను ఇక్కడ కాన్ఫిగర్ చేశాను అనమాట. ఇక్కడ యాడ్ ట్యాబ్ అని ఉంది కదా, మీరు సైడ్ బై సైడ్ మీరు అయితే ట్యాబ్స్ని ఇలా క్రియేట్ చేయొచ్చు. సపోజ్ దీనికి నేను టెస్ట్ అనే ట్యాబ్ అయితే ఇస్తున్నాను. సో ఈ ట్యాబ్లో నేను అర్జెన్సీ అనేది ఇస్తున్నాను, నెక్స్ట్ ప్రయారిటీ అనేది ఇస్తున్నాను. సో ఇక్కడ జనరల్లోనేమో సమ్మరీ డిస్క్రిప్షన్ ఉంది, టెస్ట్లోనేమో అర్జెన్సీ ప్రయారిటీ అనే 2 ఫీల్డ్స్ అయితే నేను క్రియేట్ చేశాను. సో ఇది క్రియేట్ స్క్రీనా, ఎడిట్ స్క్రీనా, వ్యూ స్క్రీనా? సో స్క్రీన్ అనేది కామన్ అనమాట. ఇక్కడ క్రియేటివ్, ఎడిట్, వ్యూ అంటే ఇవి ఆపరేషన్స్ కింద వస్తాయి: క్రియేట్ ఆపరేషన్, ఎడిట్ ఆపరేషన్, వ్యూ ఆపరేషన్. ఈ స్క్రీన్ తీసుకెళ్ళి మీరు క్రియేట్ ఆపరేషన్కి యాడ్ చేస్తే కనుక అది క్రియేట్ స్క్రీన్ అవుతుంది. అదే స్క్రీన్ మీరు ఎడిట్కి యాడ్ చేస్తే కనుక ఎడిట్ స్క్రీన్ అవుతుంది. ఇదే స్క్రీన్ మీరు వ్యూ ఆపరేషన్కి యాడ్ చేస్తే కనుక అది వ్యూ స్క్రీన్ అవుతుంది. స్క్రీన్స్ అనేది కామన్ అనమాట. ఓకేనా? సో ఆ స్క్రీన్ యొక్క నేచర్ ఎలా మారుతుంది అంటే మీరు ఏ ఆపరేషన్కి యాడ్ చేస్తే ఆ ఆపరేషన్కి తగ్గట్టుగా ఆ స్క్రీన్ యొక్క, చూడండి, క్రియేట్ స్క్రీన్ కావాలి అంటే స్క్రీన్ తీసుకెళ్ళి మీరు క్రియేట్ ఆపరేషన్కి యాడ్ చేయాలి. ఎడిట్ స్క్రీన్ కావాలి అంటే అదే స్క్రీన్ని మీరు ఎడిట్ ఆపరేషన్కి యాడ్ చేస్తే ఎడిట్ స్క్రీన్ అవుతుంది. అదే స్క్రీన్ మీరు వ్యూ ఆపరేషన్కి యాడ్ చేస్తే వ్యూ స్క్రీన్ అవుతుంది. సింపుల్ అనమాట. సో ఇక్కడ సపరేట్గా క్రియేట్ స్క్రీన్, ఎడిట్ స్క్రీన్, వ్యూ స్క్రీన్ అని క్రియేట్ చేయడానికి అయితే ఉండదు. యాడ్ స్క్రీన్ బటన్ ఉంటుంది. ఈ స్క్రీన్ బటన్ యూస్ చేసి అయితే మీరు స్క్రీన్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? అగైన్ స్క్రీన్ స్కీమ్స్లోకి వెళ్తే కనుక ఒకసారి స్క్రీన్ స్కీమ్ ఎక్కడైతే మనం ఇక్కడ పైన ఇంతకు ముందు వీడియోస్లో చెప్పుకున్నట్టు వర్క్ టైప్ స్కీమ్స్ అనేది కంటైనరు, అట్లాగే వర్క్ ఫ్లో స్కీమ్స్ అనేది కూడా కంటైనర్ కదా, అట్లాగే స్క్రీన్ స్కీమ్స్ అనేది కూడా కంటైనర్ అనమాట. ఈ కంటైనర్లో మీరు స్క్రీన్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ యాడ్ స్క్రీన్ స్కీమ్ ఉంది కదా, దీన్ని నాకైతే చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాను, టెస్ట్
స్క్రీన్ ఇది ఇందాక క్రియేట్ చేశాం కదా, దీనికి స్కీమ్ అని నేను ఇస్తున్నాను చూడండి. ఇది స్క్రీన్ స్కీమ్. నేను ఒక కంటైనర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ డిఫాల్ట్ స్క్రీన్ అని ఉంది కదా, ఇక్కడైతే నేను టెస్ట్ స్క్రీన్ అయితే యాడ్ చేస్తున్నా. డిఫాల్ట్ స్క్రీన్ కింద యాడ్ చేశాను. చూసారా, ఇది టెస్ట్ స్క్రీన్ స్కీమ్ అనమాట. దీన్ని ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక ఇక్కడ అసోసియేట్ ఏ వర్క్ ఐటమ్ ఆపరేషన్ విత్ ఏ స్క్రీన్ అని ఉంది. ఇక్కడ ఒకసారి అసోసియేట్ వర్క్ ఐటమ్. ఇక్కడ క్రియేట్ ఆపరేషన్ చూడండి, ఇక్కడ ఇష్యూ ఆపరేషన్ ఉంది. క్రియేట్ ఇష్యూ ఆపరేషన్కి ఏ స్క్రీన్ కావాలి అని అడుగుతుంది. ఇది డిఫాల్ట్ స్క్రీన్. నేనైతే టెస్ట్ వేద్దాం అనుకుంటున్నా. టెస్ట్ స్క్రీన్ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు నా టెస్ట్ స్క్రీను క్రియేట్ స్క్రీన్ అయ్యింది. అసోసియేట్ వర్క్ ఐటమ్ ఉంది కదా, మళ్ళీ అగైన్ క్లిక్ చేస్తుంది. ఇప్పుడు ఎడిట్ ఆపరేషన్ బై డిఫాల్ట్గా వారు సెలెక్ట్ చేశారు. అగైన్ నేను టెస్ట్ వేద్దాం అనుకుంటున్నా. యాడ్ చేశారు అసోసియేట్ వర్క్ ఐటమ్. ఇప్పుడు చూడండి, వ్యూ బై డిఫాల్ట్గా వచ్చేసింది. అగైన్ నేను టెస్ట్ వేద్దాం అనుకుంటున్నా. టెస్ట్ స్క్రీన్ చూసారా, నేను సేమ్ స్క్రీన్ని క్రియేటివ్, ఎడిట్, వ్యూ 3 స్క్రీన్స్ కింద అయితే నేను ఇక్కడ ఈ స్క్రీన్ స్కీమ్ కంటైనర్ ద్వారా నేనైతే మ్యాప్ చేశాను. ఇక్కడ ఏం జరుగుతుందండి, మీరు స్క్రీన్ క్రియేట్ చేశారు కదా, ఆ స్క్రీన్ని క్రియేటివ్, ఎడిట్, వ్యూ స్క్రీన్స్ కింద మార్చడానికి నేను స్క్రీన్ స్కీమ్స్ అనే కంటైనర్ని అయితే యూస్ చేశాను. స్క్రీన్ స్కీమ్స్. ఓకే, ఇక్కడ సేమ్ ఇవ్వాలంటే లేదండి, మీకు ఇష్టం వచ్చినాయి. జనరల్గా ఏంటంటే క్రియేట్ స్క్రీన్ ఒకటి ఉంటుంది, ఎడిట్, వ్యూ కామన్గా ఉంటాయండి. ఓకేనా, యూజువల్గా ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే క్రియేట్ ఇష్యూ స్క్రీన్ అయితే మాత్రం సపరేట్గా ఉంటుంది, ఎడిట్, వ్యూ రెండు కామన్గా ఉంటాయి. మీకు ఏదైతే వ్యూలో మీ కంటికి ఏదైతే కనిపిస్తుందో దాన్ని ఎడిట్ చేయాలని కోరుకుంటారు కదా, కాబట్టి ఏంటంటే ఎడిట్, వ్యూకి సేమ్ స్క్రీన్ యాడ్ చేస్తారు. క్రియేట్కి మాత్రం వేరే ఉంటుంది యూజువల్గా. ఎందుకంటే మీరు టికెట్ క్రియేట్ చేసేటప్పుడు ఎట్లా ఉంటుందంటే ఆర్గనైజేషన్లో టికెట్ క్రియేషన్ అనేది చాలా సింపుల్గా, ఈజీగా, క్విక్గా అయిపోవాలి. తొందరగా యూజర్ వచ్చేసి టికెట్ని క్రియేట్ చేయగలగాలి. అంతేకాని అతనికి ఒక 100 ఫీల్డ్స్ ఇచ్చి 100 ఫామ్, ఓకే ఒక ఫామ్ ఉంది, ఆ ఫామ్లో 100 ఫీల్డ్స్ ఉన్నాయి, అవన్నీ ఫిల్ చేసి నువ్వు టికెట్ క్రియేట్ చేయమంటే ఎంత కష్టం అవుతుంది యూజర్కి. కాబట్టి యూజువల్గా మేనేజర్స్ ఏం కోరుకుంటారు అంటే ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు టికెట్ క్రియేట్ చేయాలి అంటే తొందరగా, క్విక్గా, ఈజీగా క్రియేట్ చేయగలగాలి అనేది వాళ్ళ మెయిన్ ప్రయారిటీ అనమాట. కాబట్టి క్రియేట్ ఇష్యూ స్క్రీన్లో అయితే తక్కువ ఫీల్డ్స్ ఉండేటట్టు చూసుకుంటారు. ఓకేనా, ఎక్కువ కాంప్లికేటెడ్గా ఎక్కువ ఫీల్డ్స్ ఉండేటట్టు ఎవ్వరు డిజైన్ చేయరు. ఓకేనా, అది స్క్రీన్ స్కీమ్స్ గురించి. ఇక్కడ వర్క్ టైప్ స్క్రీన్ స్కీమ్ అని ఉంది కదా, ఇక్కడ ఏంటంటే మీరు ఇష్యూ టైప్ని యాడ్ చేయొచ్చు. సపోజ్ స్టోరీకి ఒక స్క్రీన్ స్కీమ్ ఉండొచ్చు. ఓకేనా, టాస్క్కి ఒక స్క్రీన్ స్కీమ్ ఉండొచ్చు, ఇట్లా బగ్కి వేరే స్క్రీన్ స్కీమ్ ఇట్లా ఉండొచ్చు అనమాట. కాబట్టి అది ఎట్లా వస్తుంది అంటే కనుక వర్క్ టైప్ స్క్రీన్ స్కీమ్. ఇది సెకండ్ కంటైనర్, ఇది ఫస్ట్ కంటైనర్. ఫస్ట్ కంటైనర్లో ఏం చేస్తున్నాం, క్రియేటివ్, ఎడిట్, వ్యూ స్క్రీన్స్ని తయారు చేస్తున్నాం. గుర్తుంచుకోండి, క్రియేటివ్, ఎడిట్, వ్యూ స్క్రీన్స్ని అయితే తయారు చేస్తున్నాం స్క్రీన్ స్కీమ్లో ఫస్ట్ కంటైనర్లో. సెకండ్ కంటైనర్ వచ్చేసి ఇక్కడ వర్క్ టైప్ అని ఉంది, పేరులోనే ఉంది వర్క్ టైప్ కంటైనర్. అంటే ఏంటంటే ఇక్కడ వర్క్ టైప్ని స్క్రీన్ స్కీమ్ కంటైనర్కి అయితే యాడ్ చేస్తున్నాం. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ యాడ్ వర్క్ టైప్ స్క్రీన్ స్కీమ్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ నేమ్ ఇస్తారు. సపోజ్ నాకు స్టోరీ టెస్ట్ స్క్రీన్ స్కీమ్ అని ఇస్తున్నా. ఓకేనా, ఇక్కడ డిఫాల్ట్ స్క్రీన్ స్కీమ్ ఉంది కదా, అక్కడైతే నేను టెస్ట్ స్క్రీన్ స్కీమ్ ఇందాక క్రియేట్ చేశాను కదా, ఇప్పుడే టెస్ట్ స్క్రీన్ స్కీమ్ అనే కంటైనర్ని క్రియేట్ చేస్తున్నా, అది అటాచ్ చేస్తున్నా డిఫాల్ట్ స్క్రీన్ స్కీమ్ కింద. ఇక్కడ యాడ్ చేస్తున్నా, ప్రస్తుతానికి చూడండి యాడ్ అయింది. ఏదైనా అది టెస్ట్ స్క్రీన్ స్కీమ్, ఇది స్టోరీ టెస్ట్ స్క్రీన్ స్కీమ్. ఓకేనా, దీన్ని క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, అసోసియేట్ ఏ వర్క్ టైప్ విత్ ఏ స్క్రీన్ స్కీమ్. ఇప్పుడు ఏం చేస్తున్నాము, వర్క్ టైప్ని స్క్రీన్ స్కీమ్కి అటాచ్ చేస్తున్నాము. టెస్ట్ స్క్రీన్ స్కీమ్ని వర్క్ టైప్కి యాడ్ చేస్తున్నాం. అసోసియేట్ ఏ వర్క్ టైప్ ఇక్కడ యాడ్ చేసి అసోసియేట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి సపోజ్ స్టోరీ. ఓకేనా, స్టోరీ అని సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ డిఫాల్ట్ అని ఉంది కదా, ఇక్కడ టెస్ట్ స్క్రీన్ స్కీమ్ సెలెక్ట్ చేస్తున్నా, యాడ్.
సో స్టోరీ ఇష్యూ టైప్కి ఇది మ్యాప్ అయిపోయింది. టెస్ట్ స్క్రీన్ స్కీమ్ అనేది మ్యాప్ అయిపోయింది. టెస్ట్ స్క్రీన్ స్కీమ్లో ఏమున్నాయి? టెస్ట్ స్క్రీన్స్ ఉన్నాయి. టెస్ట్ స్క్రీన్స్లో ఏమున్నాయి? మనకి క్రియేటివ్, ఎడిటివ్, వ్యూ ఆపరేషన్స్ ఉన్నాయి, గుర్తుంచుకోవాలి. స్టోరీ అసోసియేట్, నెక్స్ట్ అసోసియేటివ్ వర్క్ టైప్. అగైన్ నేను టాస్క్ ఇస్తున్నా, టాస్క్ కూడా నేను ఇస్తున్నా టెస్ట్ స్క్రీన్ స్కీమ్. అర్థమైందా? సో ఇక్కడ ఏమవుతుందో గమనించండి. స్క్రీన్స్లో నేను సింపుల్ స్క్రీన్స్ని అయితే క్రియేట్ చేస్తున్నా. ఆ స్క్రీన్స్లో నాకు కావాల్సిన ఫీల్డ్స్ని యాడ్ చేసుకోవచ్చు, ట్యాబ్స్ని కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? స్క్రీన్ స్కీమ్స్కి వచ్చేప్పటికే మనము ఒక స్క్రీన్ స్కీమ్ తయారు చేసి దానికి మనము క్రియేటివ్, ఎడిటివ్, వ్యూ ఆపరేషన్స్ని మ్యాప్ చేస్తున్నాం స్క్రీన్స్కి. అందువల్ల మనకి క్రియేట్ స్క్రీన్, ఎడిట్ స్క్రీన్, వ్యూ స్క్రీన్ 3 స్క్రీన్స్ క్రియేట్ అయినాయి. ఓకేనా? వర్క్ టైప్ స్క్రీన్ స్కీమ్లో మనము వర్క్ టైప్ని స్క్రీన్ స్కీమ్కి అటాచ్ చేస్తున్నాం. అర్థమైందా? సో ఈ ఆపరేషన్స్ మొత్తము కూడా ఈ స్క్రీన్స్లో అయితే మనం చేస్తాం. ఈ సెట్టింగ్స్ బటన్స్లో ఈ ఆప్షన్స్లో యూజ్ చేసి అయితే మనం చేస్తాం. దీనికి డెఫినెట్గా జీరా అడ్మిన్ ప్రివిలేజెస్ అయితే ఉండాలి. సెట్టింగ్స్ బటన్లో జీరా అడ్మిన్ సెట్టింగ్స్ అవైలబుల్గా ఉండాలి. ఈ అవైలబుల్గా ఉండాలి అంటే మీరు మస్ట్ అండ్ షుడ్గా జీరా అడ్మిన్ అయి ఉండాలి, ఆర్ యాప్ అడ్మిన్. ఓకే, ఒకసారి నేను చూడండి, ఇక్కడ ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఉంది కదా, ఈ ప్రాజెక్ట్లోకి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ 3 మోర్ యాక్షన్స్ ఉంది కదా, క్లిక్ చేశాను. ప్రాజెక్ట్ సెట్టింగ్స్ క్లిక్ చేశాను. ఇక్కడ వర్క్ ఐటమ్స్ అని ఉంటుంది, దీంట్లో స్క్రీన్స్ అని ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది వర్క్ టైప్ స్క్రీన్ స్కీమ్ అనమాట. చూడండి, ఇక్కడ వర్క్ టైప్ స్క్రీన్ స్కీమ్ ఇది. ఓకేనా? సో ఇక్కడ ఇది వచ్చేసరికి చూడండి, ఇది మనకి స్క్రీన్ స్కీమ్ అవుతుంది. స్క్రీన్ స్కీమ్, ఈ స్క్రీన్ స్కీమ్లో మనకి ఆపరేషన్స్ ఉన్నాయి కదా, క్రియేట్ ఇష్యూ, ఎడిట్ ఇష్యూ, వ్యూ ఇష్యూ, ఇవి డిఫాల్ట్ స్క్రీన్స్ అనమాట. చూడండి, ఇక్కడ స్క్రీన్ ఆపరేషన్, ఇది స్క్రీన్ స్కీము, ఇది వచ్చేసరికి వర్క్ టైప్. ఇక్కడ యాక్షన్స్లోకి వెళ్ళిపోయి మనం యూజ్ డిఫరెంట్ స్కీమ్ అని క్లిక్ చేసామనుకోండి, మనం వేరే స్కీమ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మన స్టోరీ టెస్ట్ స్క్రీమ్ అవైలబుల్గా ఉంది కదా, దీన్ని అయితే మనం మ్యాప్ చేయొచ్చు ఈ ప్రాజెక్ట్కి. కానీ 2 ఇష్యూ టైప్స్ ఉన్నాయి కాబట్టి నేనైతే ప్రస్తుతం మ్యాప్ చేయట్లేదు. అర్థం చేసుకోండి. ఈ స్క్రీన్స్లో మనకి ఇది వర్క్ టైప్ స్క్రీన్ స్కీము. ఈ వర్క్ టైప్ స్క్రీన్ స్కీమ్లో ఇది మనకి స్క్రీన్ స్కీము. ఈ స్క్రీన్ స్కీమ్లో మనకి ఇవి ఆపరేషన్స్, ఇవి స్క్రీన్స్. అర్థమైందా? ఇవి స్క్రీన్స్. ఒకసారి మళ్ళీ నేను ఇక్కడ వర్క్ ఐటమ్స్ చూపిస్తాను, చూడండి. సో ఈ స్క్రీన్స్ క్రియేట్ చేయాలి అంటే మీరు ఈ స్క్రీన్స్కి వెళ్ళి ఈ యాడ్ స్క్రీన్ బటన్ అయితే యూజ్ చేసి స్క్రీన్స్ని, ఇలాంటి స్క్రీన్ని క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఈ స్క్రీన్ స్కీమ్స్లోకి వెళ్ళి యాడ్ స్క్రీన్ స్కీమ్ అని క్లిక్ చేస్తే కనుక మీరు ఈ క్రియేట్ ఆపరేషన్, ఎడిట్ ఆపరేషన్, వ్యూ ఆపరేషన్కి మనం స్క్రీన్స్ని అయితే మ్యాప్ చేయొచ్చు. ఇది స్క్రీన్ స్కీమ్. ఇది మ్యాప్ చేసిన తర్వాత మనము ఈ వర్క్ టైప్ స్క్రీన్ స్కీమ్లోకి వెళ్ళి ఈ బటన్ని క్లిక్ చేసి అయితే మనము ఇష్యూ టైప్స్ని ఆర్ వర్క్ టైప్స్ని, ఈ స్టోరీ, ఎపిక్, టాస్క్, సబ్ టాస్క్ ఉన్నాయి కదా, సో వీటిని మనము అయితే కనుక ఈ స్క్రీన్ స్కీమ్కి అయితే మ్యాప్ చేయొచ్చు. ఓకేనా? సో అదనమాట. ఒకసారి చూడండి, ఇక్కడ క్రియేట్ బటన్ క్లిక్ చేస్తున్నా. సో ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్, ఇక్కడ మనకు వర్క్ టైప్ వచ్చేసరికి స్టోరీ. ఇక్కడ చూడండి, మనకు 2 ట్యాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఫీల్డ్ ట్యాబ్, టెస్ట్ అని 2 ట్యాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఎందుకని 2 ట్యాబ్స్ అవైలబుల్గా ఉన్నాయో చూద్దాం. ఒకసారి ప్రాజెక్ట్ కాన్ఫిగరేషన్లో ఒకసారి మళ్ళీ ప్రాజెక్ట్కి వెళ్దాం. ఈ ప్రాజెక్ట్లో మోర్ యాక్షన్స్, ప్రాజెక్ట్ సెట్టింగ్స్, వర్క్ ఐటమ్స్, స్క్రీన్స్. ఇక్కడ ఇది ఎక్స్పాండ్ చేయండి. ఇక్కడ ఏంటంటే మనం స్టోరీ అనమాట, మనం క్రియేట్ చేసేది స్టోరీ ఇష్యూ టైప్, స్టోరీ వర్క్ ఐటమ్ అనమాట. దీంట్లో మనము క్రియేట్ ఆపరేషన్లో ఉన్నాం. ఓకేనా? ఇష్యూని నేను క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా, వర్క్ ఐటమ్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇది ఓపెన్ చేస్తున్నాను, ఈ స్క్రీన్ ఓపెన్ చేస్తున్నాను. సో చూడండి, ఇక్కడ క్రియేట్ స్క్రీన్లో 2 ట్యాబ్స్ ఉన్నాయి, ఫీల్డ్ ట్యాబ్, టెస్ట్ ట్యాబ్ అని 2 ట్యాబ్స్ ఉన్నాయి. ఓకేనా? టెస్ట్ ట్యాబ్లోకి వచ్చేసరికి అయితే మనకు ఒక ఫీల్డ్ మాత్రమే ఉంది, అర్జెన్సీ అని. ఫీల్డ్ ట్యాబ్లో మాత్రం సెవరల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకసారి మనం ఇక్కడికి వెళ్ళిపోతే కనుక క్రియేట్ ఇష్యూ ఆపరేషన్లో చూడండి, ఇక్కడ ఫీల్డ్ ట్యాబ్ ఉంది, టెస్ట్ ట్యాబ్ ఉంటుంది. టెస్ట్ ట్యాబ్లో మీకు అర్జెన్సీ ఫీల్డ్ అనేది మాత్రమే అవైలబుల్గా ఉంది. ఎందుకని అంటే కారణం, బికాస్ క్రియేట్ స్క్రీన్లో
టెస్ట్ ట్యాబ్లో ఒక ఫీల్డ్ మాత్రమే ఉంది కాబట్టి అర్జెన్సీ మాత్రమే టెస్ట్ ట్యాబ్లో అవైలబుల్గా ఉంది. ఫీల్డ్ ట్యాబ్లో యాజ్ యూజువల్ మీకు సెవరల్ ఆప్షన్స్ అయితే ఫీల్డ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇది క్రియేట్ స్క్రీన్ అనమాట. ఓకేనా, ఇప్పుడు ప్రాజెక్ట్ సెట్టింగ్స్ నుంచి నేను బ్యాక్ అయితే వస్తున్నాను. ఇక్కడ చూడండి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ బోర్డులో అయితే ఉన్నాను. నేను ఒకసారి లిస్ట్లోకి వెళ్తున్నాను. ఒకసారి నేను ఈ ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్లో క్రియేట్ అయిన ఇష్యూని అయితే నేను చూపిస్తాను. అప్పుడు మనకి ఎడిట్ టు వ్యూ అనేది ఒక అయితే క్లారిటీ అయితే వస్తుంది. ఎందుకని ఓపెన్ అవ్వట్లేదు? ఎస్, ఇట్ ఈస్ లోడింగ్. ఒక ఫస్ట్ ఇష్యూని అయితే నేను సెలెక్ట్ చేశాను. హ్యాపెండ్. దీని అయితే నేను వేరే ట్యాబ్లో ఓపెన్ చేస్తా. చూడండి, సో ఇది మనకి ఎడిట్ చూడండి వ్యూ ఆపరేషన్. ఓకేనా, ఇక్కడ మనకి కంటికి కనిపిస్తున్నాయి కదా, టికెట్ క్రియేట్ అయిపోయింది. సో వ్యూ స్క్రీన్లో ఏవైతే ఫీల్డ్స్ ఉంటాయో అవి మాత్రమే మనకి కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ దీన్ని వ్యూ ఆపరేషన్ అంటాం. సో మీరు ఏదైనా టికెట్ని ఎడిట్ చేయాలనుకోండి, దానికి మస్ట్ అండ్ షుడ్గా ఎడిట్ స్క్రీన్లో ఉండాలి. సపోజ్ నేను ఇక్కడ ప్రయారిటీ అని ఉంది, ప్రయారిటీని నేను ఇక్కడ ఎడిట్ చేయాలి అంటే ఈ ప్రయారిటీ ఫీల్డ్ నా కంటికి కనిపించాలి అంటే వ్యూ స్క్రీన్లో ఉండాలి. నెక్స్ట్ ఈ ప్రయారిటీ అనే ఫీల్డ్ని నేను ఇక్కడ క్లిక్ చేసి వేరేది హై సెలెక్ట్ చేసుకోవడానికి ఈ ప్రయారిటీ అనే ఫీల్డ్ ఎడిట్ స్క్రీన్లో కూడా ఉండాలి. అర్థమవుతుందా అండి? సో ఈ ప్రయారిటీ అనేది టికెట్ క్రియేట్ అయిన తర్వాత నాకు కంటికి కనిపించాలి అంటే వ్యూ స్క్రీన్లో ఉండాలి. ఈ ప్రయారిటీ ఫీల్డ్ హై నుంచి నేను లోకి చేంజ్ చేయాలి అంటే కనుక అది ఎడిట్ స్క్రీన్లో ఉండాలి. ఓకేనా, సో మీరు ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ క్రియేట్ ఎడిట్ వ్యూ ఈ మూడింటికి నేను సేమ్ స్క్రీన్ వాడుతున్నాను. క్రియేట్ ఎడిట్ వ్యూ యూజువల్గా ఇట్లా ఉండదు ఆర్గనైజేషన్లో. ఎడిట్ వ్యూకి సపరేట్ వేరే స్క్రీన్ ఉంటుంది, క్రియేట్ ఇష్యూకి మాత్రం వేరే స్క్రీన్ ఉంటుంది. ఓకేనా, సో మీకైతే ఒక క్లారిటీ అయితే వచ్చిందని నేను ఆశిస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోని మాత్రం లైక్ చేయండి. అట్లాగే మొదటిసారి మన ఛానల్కి వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.